ప్రఖ్యాత భారతీయ జీవిత బీమా ఏజెంట్ శ్రీ కోటికి విఠల్ తన విలువైన పాలసీదారుడి జన్మదినోత్సవాన్ని 1000 మంది అనాథులకు సహాయపక్త భోజనంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మానేపల్లి జ్యువెలర్స్ అధినేత స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణకర్త మానేపల్లి మురళీకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానేపల్లి మురళీకృష్ణ సమీప బంధువైన బుక్కా శ్రీనివాస్, ప్రియా గోల్డ్ ఆయిల్ యజమాని, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ యొక్క గ్లోబల్ ఉపాధ్యక్షులు వ్యవహరిస్తున్న రిబ్బన్ కట్ చేసి జన్మదినోత్సవ కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోటికి విఠల్ భారతీయ జీవిత బీమా సంస్థలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ సలహాదారుగా సేవలు అందిస్తున్నాను. ఈ సేవలు గత 40 సంవత్సరములుగా ఎల్ఐసి ఏజెంట్గా అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈరోజు నా విలువైన పాలసీదారుడు మానేపల్లి మురళీకృష్ణ, ఎవరైతే స్వర్ణగిరి దేవాలయము వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క యజమాని మరియు నిర్మాణకర్త ఉన్నారో వారి పుట్టినరోజు ఈరోజు కావడము మేము ఒక గర్వంగా భావిస్తున్నాము. మరి వారి బర్త్డేను ఇవాళ మేము సెలబ్రేట్ చేయాలనుకున్న సదుద్దేశంతో మా కుటుంబ సభ్యులమంతా విచ్చేసి ఈరోజు వారి బర్త్డేను బసవతారకం హాస్పిటల్ వద్ద బాధితులకు అన్నదాత సుఖీభవ అనే పద్ధతిగా మరి అన్నాన్ని వితరణ చేసే విధంగా ప్రతి ఒక్కరికి అన్నదానం చేసుకుంటూ ఈరోజు ఒక 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడాను అన్నాన్ని భుజించి ఎంతో తృప్తిగా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడాను మనం పెట్టే భోజనం చాలా తృప్తికరంగా ఉందని చెప్పేసి భావిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ బర్త్డే జరుపుకుంటున్న మానేపల్లి మురళీకృష్ణ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారి సమీప బంధువైన బుక్కా శ్రీనివాస్ గారు రావడం అనేది చాలా విశేషంగా భావిస్తున్నాము. బుక్కా శ్రీనివాస్ గారు ఇచ్చేయడమే కాకుండా మానేపల్లి మురళీకృష్ణ గారి పేరు మీద బర్త్డే కేక్ను కట్ చేయడమే కాకుండా మరి రిబ్బన్ కూడా కట్ చేసి వాళ్ళ ముఖ్య అతిథిగా వ్యవహరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సందర్భంగా నేను నా కుటుంబ సభ్యుల తరఫున అందరి తరఫున నేను మా మానేపల్లి మురళీకృష్ణ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ భగవంతుడు వెంకటేశ్వర స్వామి వారికి నిండు నూరేళ్లు ప్రసాదించి అందరికీ ఇలాగే సేవ చేసే కార్యక్రమాన్ని ప్రసాదించాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను.